అయ్యో 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 అయ్యయ్యో, నేనిక్కడ ఉంటే ప్రమాదం. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను ఆవిడ కంటపడితే ఆ చీరను తగలబెట్టినట్టుగా నన్ను కూడా తగలబెట్టేస్తుందేమో. అయ్యగారు, మీకు 2 భయంకరమైన ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. నేను చేయాల్సింది చేశాను, మిగతా కథ మీరు నడిపించాలి. రేపు వాయినాలు ఇవ్వబోతున్నారు అంటే వాళ్ళ కష్టాలు తీరిపోయాయి, అప్పు తీర్చే మార్గం దొరికిందనే కదా అర్థం. కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? నా మీద ఎందుకు అరుస్తున్నారు? నేను ఇది చెప్తే మీరు ఆనందపడతారనుకున్నాను. ఎందుకని? నవమి రోజు వాళ్ళు తీసుకున్న డబ్బు నా చేతిలో పెడతారనా? అయ్యో 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 కాదండి, వాయనాలు పూజ అంటే మీ సకు చాలా అందంగా అలంకరించుకుంటుంది. అంటే నేను కూడా అక్కడికి వెళ్ళాలా? చీర కట్టుకుని వాయినం తీసుకోవాలా? అరే, నా మట్టి బుర్రకి ఇప్పుడు అర్థమైంది. రేపు నేను అక్కడికి వెళ్తాను. అంటే మీరిప్పుడు చీర కట్టుకొని పూజకి పేరంటానికి వెళతారా? వెళ్తే తప్పేంటి అంటున్నాను. దయచేసి మీరు ఇలాంటి కలలు కనకండి. ఏదైనా ఉపాయం ఆలోచించండి. వాళ్ళింటికొచ్చే 5 సుమంగళీల పేర్లు నేను మీకు చెప్పాను. ఇంకా ఇది కూడా చెప్పాను, మామిడికాయలు తీసుకొచ్చే బాధ్యత నాదని వాళ్ళతో అబద్ధమాడాను. వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇది మీకొక మంచి అవకాశం. నేను నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాను అంటే మీ మెప్పు పొందినట్టే. కాబట్టి ఇప్పుడు మీరు నాకు బహుమతి ఇవ్వాలి కదా. బంగారం లాంటి బహుమతి అయితే బాగుంటుంది. అయ్యగారు అయ్యగారు అయ్యగారు, నీ కొంప తగలబడినట్టు అరుస్తున్నావేంట్రా? ఏం జరిగింది? అవునయ్యగారు, అయ్యయ్యో నిజంగానే తగలబడిపోయింది. మీరిచ్చిన పట్టు చీరని రవికని ఆ సఖు వాళ్ళ అమ్మ, అదే మీకు కాబోయే అత్తయ్య గారు, వాళ్ళ ఇంటి బాకెట్లో తగలబెట్టేసింది. మా అయ్యగారు ప్రేమగా ఇచ్చిన పట్టు చీరని కట్టించి పంపించండి అని చెబుదామని వెళితే ఈ దృశ్యం కనబడింది. ఓరి నాయనో, ఆవిడకెంత గుండె ధైర్యం! ధైర్యం కాదు, కోపిష్టిది. ఆవిడ కోపిష్టిది. నాకు కాబోయే అత్తగారు నన్ను అనవసరంగా రెచ్చగొట్టింది. ఈ అల్లుడితో పెట్టుకుంటే పర్యవసానం ఎలా ఉంటుందో ఆ అత్తకి చూపిస్తాను. ఆవిడ 5 ముత్తైదువులకు వాయినాలు ఇవ్వకూడదు. నేను ఇవ్వనివ్వను. నేనిచ్చిన పట్టు చీరని రవికని తగలబెడుతుందా? వదలను. ఈ అల్లుడి ప్రతాపం ఏంటో అత్తకు తెలిసేలా చేస్తాను. అసలు అయ్యగారు మన గురించి ఏమనుకుంటున్నాడు? అప్పు తీసుకుంటే ఆయనకు అమ్ముడుపోయామనుకుంటున్నాడా? మనకు ఆత్మాభిమానం ఉంది. నువ్వు బాగా గుర్తుంచుకో, నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు. తొగలు పెడతాను రా, నిన్ను తొగలు పెడతా. నువ్వు కాస్త శాంతంగా ఉండు. శాంతంగా ఎలా ఉండమంటారు అత్తయ్య? ఎలా శాంతంగా ఉండగలను? ఇంత చిన్న పిల్లకి చీర రవిక ఇస్తాడు. ఏంటిదంతా? అమ్మా, ఏంటిది? ఇది ఆ జమీందారు గాడి కొత్త నిర్వాహకం. మన సకుని ఇంటికి పిలిపించి చీర ఇంకా రవిక ఇచ్చాడు. ఏడవడం తప్ప
ఉమా ఇంకేం చేయగలదు, ఆమె కడుపు రగిలిపోయింది. అందుకే వాటిని తగలబెట్టింది. నాన్నగారు, నేను తప్పు చేశాను. దాము మామయ్య దారిలో కనిపించి మీరిద్దరు అక్కడ ఉన్నారని చెప్తేనే నేను వెళ్ళాను. ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. నిజంగా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. నన్ను నమ్మండి, నిజంగా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళను. నాన్న, ఇంకెప్పుడు వెళ్ళను. నువ్వు తప్పు చేయలేదమ్మా. నువ్వు కూడా తప్పు చేయలేదు సకు. సరైన పనే చేశావు. నువ్వు సరైన పనే చేశావు. నేను కూడా ఇదే చేసేవాణ్ణి. నేనక్కడ ఉండుంటే అక్కడే ఈ చీర రవికి తగలబెట్టుండేవాణ్ణి. కోపం వస్తే మనం అదే కదా చేస్తాం. అలా చేయడంలో తప్పులేదు. సకు, ఇప్పుడు నువ్వు నాకేం చెప్పావో అదే మాట మీ అమ్మ కూడా చెప్పు. అమ్మా, నేను ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను. అస్సలు వెళ్ళను. ఇంకెప్పుడు వెళ్ళను. అమ్మా, నేను ఇంకో పని కూడా చేశాను. సకు, నువ్వేం కంగారు పడకుండా చెప్పు. నేను నిన్ను ఏమీ అన్ను. గంగా పిన్ని చెప్పింది లక్ష్మీ పెద్దమ్మ ఊర్లో లేదని. నేను పాండు అయ్యగారింటికి వెళ్ళాం కదా. గోదా అమ్మని 5వ ముత్తైదువుగా ఆహ్వానించాను.